మీరు ఆంధ్రాకి చెందిన వ్యక్తి అయ్యుండి తెలంగాణ మూవ్మెంట్‌ని చాలా గొప్పగా సపోర్ట్ చేశారు కదా! అవునమ్మా. అమ్మా, నేను ఆంధ్ర ఉన్నా, అమెరికా ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా పక్కనట్టండి. నేను మనిషిని. మనిషి అనేవాడు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేయాల్సిందే. కాబట్టి నేను చేశా. 1953లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ 2 కోట్ల పాపులేషన్ ఉంటే రాష్ట్రం చేయమన్నాడు. చిన్న రాష్ట్రాల ఆవశ్యకత గురించి ఎంతో గొప్పగా చెప్పిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇన్ 52 ఈ రికమెండెడ్ బోత్ విదర్భ అండ్ తెలంగాణ. ఎక్కడ చిన్న రాష్ట్రాలు ఉంటాయో అక్కడ పరిపాలనా సౌలభ్యం ఉంటుంది, అధికార వికేంద్రీకరణ ఉంటుందని చెప్పాడు ఆయన మహానుభావుడు. అప్పుడు అది కావాలి. ఒకప్పుడు 3 కోట్లు, 3 కోటాంధ్రులు, 3 కోట్ల మంది పాపులేషన్ ఆంధ్రప్రదేశ్. నౌ నాట్ లైక్ దట్, అబౌవ్ 10 crores. సో పరిపాలనా సౌలభ్యం కోసం, అధికార వికేంద్రీకరణ కోసం 2 రాష్ట్రాలు అవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దట్టు తెలంగాణకి ప్రత్యేక హోదా ఇవ్వడం, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం అనేది కూడా, ప్రత్యేక హోదా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం అనేది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. అది జస్టిస్. అది ఎంతమంది మహానుభావులు త్యాగపలతో మా తెలంగాణ రాష్ట్రం ఉద్భవించడం అనేది, ఎటువంటి పొరలు జరిగాయమ్మా. కాబట్టి ఆ తెలంగాణ గడ్డకి ఆ ప్రత్యేక రాష్ట్రం వచ్చినందుకు, సేమ్ టైం ఆ మహోన్నత ఉద్యమంలో నేను పాల్గొన్నందుకు నేను నా అదృష్టంగా భావిస్తానమ్మా. ఎందుకంటే స్వతంత్ర సంగ్రామ పోరాటంలో మహోన్నత ఉద్యమం మనం విన్నాం. స్వతంత్ర సంగ్రామ పోరాటం అంటే చిన్నపిల్లల నుంచి ముసలి దాకా కూడా దే పార్టిసిపేట్ ఇన్ దట్ మూమెంట్. బోలో భారత్ మాతాకి జై, స్వతంత్ర భారత్కి జై, మహాత్మా గాంధీకి జై అంటుంటే అదొక ఉప్పినమ్మా. రైట్, లైక్ దట్ తెలంగాణ మూమెంట్ లో మీరు నమ్మండి, ఇట్స్ లైక్ యునాన్, సత్యం, ధర్మం, న్యాయం తెలంగాణ ఉద్యమం వైపు ఉన్నాయి. అందుకే తెలంగాణ ఉద్యమంలో ఇంత బాలు నుంచి పొన్ను ముసలి వరకు కూడా జై తెలంగాణ అని నినదించారు, సాధించారు. సెల్యూట్ తెలంగాణ మూమెంట్.